కాలం మనకు అన్ని నేర్పిస్తూనే ఉంటుంది. అయితే పిల్లారా, మనం ఏం చేయాలంటే మనం వేటినైతే ప్రభువు దగ్గర మనము అనుకున్నామో అవి నెరవేర్చబట్టడానికి దేవుని సహాయము కోరుకోవాలండి. మానవులుగా మనం వేటిని కూడా మనం కొన్ని చేయలేం, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని మనము అనుకున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు చేయించగల గొప్ప దేవుడు, దేవుడు ఏదైనా చేయగల సామర్థ్యం గల దేవుడు. దేవుని సహాయం కోరుకుంటూ ఉండాలి మనము. అయితే ఈరోజు పిల్లారా దేవుని వాక్యంలోకి వెళ్దామండి, చూద్దామండి. మీ అందరూ పరిశుద్ధ గ్రంథం తెలిసినట్లయితే పిల్లారా రోమిలికి రాసిన పత్రిక మీరు తెరవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం పిల్లారా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనము, 14వ వచనం చదువుకున్నామండి. అందరు తెలిసారమ్మా? కొద్దిగా ఆగండి. అందరూ బైబిల్ తెరిచినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలు పిల్లారా, దేవుని వాక్యము ఈ మొదటి ఆదివారం ఏమండి, ఈ సంవత్సరం మొదటి ఆదివారం మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే శరీరానుసారముగా ఏమండి ప్రవర్తించుటకు ఏమండి అన్నట బైబిల్ చెబుతుంది. శరీరానుసారంగా ప్రవర్తించు మనము శరీరమునికి రుణస్థులము కాము. అర్థమైందండి? నాకు తెలుసు ప్రవర్తన అంటే ఏంటిది, ప్రవర్తించటం అంటే ఏంటిది ఏమండి? నడవటమా? ఏది ఇంటికా నుంచి చర్చిగా రావటమా? నడక కాదండి. ప్రవర్తించటం అంటే మాటలు ఏమండి, క్రియలు ఏమండి, ఆలోచనలు. అర్థమైంది పిల్లరా? వాడేది అలా ప్రవర్తిస్తున్నాడు ఏంది, వీడేంది ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంది అంటాం. అంటే వాడు కూర్చుంటే అర్థం ఏంటి? కూర్చున్న విధానాన్ని మనము ప్రవర్తించడమే, నిలబడే విధానాన్ని ప్రవర్తించడమే, మాట్లాడే విధానాన్ని ప్రవర్తించడమే, ఆలోచన విధానాన్ని ప్రవర్తించడమే పిల్లలు. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే శరీరానుసారంగా ప్రవర్తించటము ఏమండి. చాలామంది కూడా పిల్లలు, ఇంకా చాలామంది కూడా మనం ప్రభువు దగ్గర మనం దేనికి రుణస్తులమంట? దేనికి రుణస్తులు? మనం శరీరానికి కాదండి, ఆత్మకి. ప్రభు మనల్ని కొనుక్కున్నాడు, తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ప్రభు. మనం ఆయనకి రుణస్తులము, ఆయన బిడ్డలము, ఆయన మరణ నడవలసిన వారమై ఉన్నాము, ఆయన మాట వినవలసిన వారమై ఉన్నాము. మన బిడ్డలు మన మాట వినకపోతే ఎంత కోపం వస్తుంది మనకి? వస్తారాదా? చాలా కోపం వస్తుంది. ఎవడు మాట వింటావు నువ్వు, నా మాట వినకపోతే అంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని కొనుక్కున్న దేవుడు, మనకి ప్రాణం పెట్టి ఆయన విలువ ఇచ్చి మనల్ని ఆయన సృజించిన దేవుడు. ఆయన మాట మనం వినకపోతే ఆయనకి ఎంత కోపం వస్తుంది పిల్లారా? చాలా కోపం వస్తుందండి. కానీ మనము ఆయనకి బద్దులమై ఉండాల్సింది పోనిచ్చి, ఆయనకి మనం లోపడి ఉండాల్సింది పోనిచ్చి మనము ఇంకొకరికి లోపడుతూ ఉంటామండి. మన ప్రవర్తన పిల్లారా సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. నేను చాలాసార్లు చాలామంది చూస్తూనే ఉంటానండి. కొన్ని సందర్భాలండి నిజంగా మన భక్తిని పరీక్షించే సందర్భాలు కొన్ని వస్తాయి. ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి, విశ్వాసి అనే ప్రతి ఒక్కరికి, సేవకులు అనే మాకు మీకు కూడా అన్నిసార్లు మన భక్తి ప్రదర్శించే సమయం రాదు. అర్థమైందండి? మనలో భక్తి చూపించే సమయం కొద్ది క్షణాలు, కొంత సమయంలో వస్తుంది, కొన్ని సమయాలు వస్తుంది, కొన్ని పరిస్థితుల్లో వస్తుంది. ఆ పరిస్థితుల్లో నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటావా లేకపోతే శరీరానుసారంగా నడుచుకుంటావా అనేది మన మీద డిపెండ్ అయిపోతుంది పిల్లలు. నేను చూస్తున్నాను చాలా మందిని కూడా మా దగ్గర, మా ప్రాంతంలో చూస్తుంటానండి. భక్తే ఏమండి, తర్వాత వాళ్ళు నడవడే ఏది మారదు. సంవత్సరాలు వస్తే ఆ 31st చాలా ఆడంబరంగా చేసుకుంటారు. నూతన సంవత్సరం కూడా ఉండదు ఆరాధన, అది కూడా చాలా ఆడంబరంగా చేసుకుంటారు. ఆ 2 రోజులకు మాత్రమే పరిమితి తప్పక మిగతా రోజులు యథా రాజా తదా ప్రజ. అర్థమైందండి? మిగతా రోజులన్నీ కూడా ఆలోచన విధానం మారదు.
కొన్ని సమస్యలు వచ్చినప్పుడు క్రైస్తవులుగా అంటే దేవుని బిడ్డలు ఇంకొక బిడ్డని ఏం చేయాలంట? బలపరచాలండి. అర్థమైందండి? బలహీనపరచకూడదు. గుర్తుపెట్టుకోండి. నేను సమస్యల్లో ఉన్నాను, నేను ఒక బాధలో ఉన్నాను. నా బాధల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? నా తోటి వారు ఏం చేయాలంటే, అది ఎవరైనా కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే సంఘస్థులు కావచ్చు, ఎవరైనా కూడా ఏం చేయాలంటే ఆత్మతో నింపబడ్డ వ్యక్తులు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన మాటల చేత బలపరుస్తారు. కొంతమంది ఏం చేస్తారు? శరీర సంబంధంగా నువ్వు మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ఏమన్నా ఈయన లేచి నిలబడు, లేకపోతే నాకున్న సమస్యలు ఏమన్నా తరిగిపోవు. ఏమండి? నువ్వు ఏది మాట్లాడినా శరీరావసరంగా మాట్లాడిన మాత్రం ఏమైనా కార్యం జరుగుతుందా? ఏం జరగదు. అది సాటిస్ఫాక్షన్ అంటే మనం అట్లా మాట్లాడాలి. లోకస్తులు మాట్లాడతారండి, అర్థం లేకుండా లోకస్తులు మాట్లాడుతుంటారు పిల్లారా. అర్థమైందండి? మాట్లాడటం అనేది జరిగితే, అమ్మా నేను అంతం వల్ల జరిగిందనుకో, నిజంగా మాట్లాడండి. జరుగుతుంది ఏమన్నా? ఏదైనా జరుగుతుందా? ఏం జరగదండి, ఏం జరగదు. ఊరికే వాళ్ళ దగ్గర మనం అపాస్పాలైపోవాలి. ఇదిగో నా గురించి గుడ్ ఫీల్ ఉంటుంది, అది ఇంకా గబగబా మాట్లాడితే ఇక నా గురించి గుడ్ ఫీల్ ఉండదు. ఇంకా మంచి పోయిందనుకోండి, మంచి తెచ్చుకోవడం చాలా కష్టం అండి. ఒక వ్యక్తి మీద మంచి అభిప్రాయము అది పోగొట్టుకుంటే మరలా అది రావాలంటే చాలా కష్టం పిల్లారా. గుర్తుపెట్టుకున్న దేవుని బిడ్డలారా, మనము దేవునికి సంబంధించిన వారము, ఆయనకి రుణస్థులమై ఉన్నాం. మనము ఎవరికి రుణస్థులమై ఉన్నాము? దేవుడికి రుణస్థులమై ఉన్నాము. కాబట్టి శరీర సంబంధంగా అయితే ఎప్పుడో మనం చచ్చిన వారమని బైబిల్ చెబుతుంది ఆల్రెడీ. ఆ చచ్చిపోయిన మనల్ని దేవుడు మరలా బతికించాడు. ఆ బ్రతికించిన బ్రతుకు ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధంగా ఉండాలండి. నేను కొన్ని సందర్భాల్లో చూస్తుంటానండి, పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఈ బాప్తీసం తీసుకున్న రక్షణ పొందిన వాళ్ళు దేవుని బిడ్డలు అనేవారు ఎలాగంటే అస్సలు కూడా అండి ఇంత కూడా ఆత్మ సంబంధంగా మాట్లాడరండి. నాకు చాలా బాధ వేస్తుందండి. ఎందుకంటే నేను పుట్టుకతో క్రైస్తవునేం కాదు, మా తాత, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, లేకపోతే మా బ్యాక్గ్రౌండ్ ఎవరు కూడా క్రైస్తవులు. ఈ రోజు కూడా నేను ఒక్కనే రక్షణ పొందుకొని ఉన్నాను. దేవుని కృపను బట్టి మా తమ్ముడు, వాళ్ళ చెల్లి, వాళ్ళ ఫ్యామిలీ రక్షణ పొందుకున్నది. అంత మించి ఎవరు లేరు. ఆదరణ కావాలండి. క్రైస్తవులు అంటే ఏమండి? క్రైస్తవులు అంటే మనందరం కూడా ప్రేమ చూపించాలి. ఈ రోజు కూడా క్రైస్తవు నిలబడి ఉన్నదంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమలో ఏమండి కల్మషం లేదు పిల్లారా. అర్థమైందండి? డబ్బులు ఉన్నప్పుడు ఒక ప్రేమ, మంచిగా ఉన్నప్పుడు ఒక ప్రేమ, మంచి లేనప్పుడు ఒక ప్రేమ, ఇవన్నీ లోక సంబంధమైన పిల్లారా. ఆలోచించేద్దాం. బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే శరీర సంబంధము ఏంటి? శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సాగవలసిన వారై ఉందరు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించరు. చంపేస్తున్నాం మనము. ఏమండి? ఆత్మ చేత శరీర క్రియలను చంపేస్తున్నామా? ఏం చంపేసాం మనము? చెప్పండి. పలానా చంపేసామా? పలానా చంపేసామా చెప్పండి. కోపం చంపేసామా? ద్వేషం చంపేసామా? లేక అసూయ చంపేసామా? లేకపోతే ఏం చంపేసావు నీవు? పిల్లారా, నిజంగా ప్రభువు దగ్గర నువ్వు వీటన్నిటిని విడిచిపెట్టేసి వీటన్నిటిని భూస్థాపన చేసినట్లయితే నీలోంచి వచ్చే ఏంటి తెలుసా? ఏంటి అంటే యేసు ప్రభు ఒకసారి నిన్ను అనుకో, నేను ఇలా మాట్లాడుతున్నా, యేసు ప్రభు ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో ఉంటే ఈయన ఇలా మాట్లాడతాడా? నా తోటి సహోదరితోటి లేకపోతే నా తోటి బిడ్డతోటి ఇలా మాట్లాడతాడు యేసు ప్రభు? అలా మాట్లాడా? మనకి ఇదంతా ఎక్కడ వరకు అంటే మందిరం వరకే పరిమితం అండి. అర్థమైందా పిల్లారా? ఇదంతా ఈ వాక్యాలు ఇవన్నీ కూడా ఎక్కడ దాకంటే మన వ్యక్తిగత పర్సనల్ ఇష్యూస్ వచ్చే లోపల ఏంటి పనిచేయ వాక్యాలు పనిచేస్తాయా? పనిచేయవండి. ఎప్పుడైతే వాక్యం అన్ని చోట్ల నువ్వు ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని ఆధారం చేసుకొని దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అక్కడ దేవుని కార్యము చూడగలుగుతాం పిల్లారా. అంతా మన సొంత ఆలోచనతోనే మాట్లాడటం, మన సొంత ఆలోచన నడవటము అన్నీ మనమే చేసుకొని మరలా దేవుని మధ్యలో కూర్చోబెట్టుకొని ప్రభువా యేసయ్యా ఏందయ్యా ఏమడుగుతావు దేవుణ్ణి? నువ్వు ఏమడుగుతావు? నువ్వు దేవుణ్ణి
దేవుడు ఒక్కసారి కానీ మనల్ని పరిశీలన చేస్తే దావీదు అన్నాడు, ప్రభువా నన్ను పరిశీలన చెయ్యి, నన్ను పరిశోధించి అన్నాడు. మనం అంటున్నాం ఈరోజు. ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డ. దేవుని కార్యము మన కుటుంబాల్లో మన బిడ్డల జీవితాలు జరగాలి అన్నప్పుడు మనం ఆత్మ సంబంధంగానే ఆలోచన చేయాలండి. ఆత్మ సంబంధంగా నడుచుకోవాలి పిల్లారా. మన రూటు సపరేట్ ఆయా, దేవుని రూటు వేరాయా, మళ్ళీ ఏమో దేవుడి కథ మన దగ్గర జరగాలి. నేను చాలా మంది జీవితాలు చూస్తున్నానండి. ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండవంటే మనము మన అన్ని సొంత నిర్ణయాలతోటి సొంత ఆలోచనలతోటి మనం నడుస్తున్నాం. మన ప్రవర్తన అంతా ఏది మారదు. ఎక్కడ మనం రాజీ పడమండి. మాట్లాడేటప్పుడు ఆగిపోం. నేను ఇది మాట్లాడకూడదు, నాకు అవసరం లేదు, ఇది నాకు అనవసరం, ఏమండి నాకు అనవసరం, ఈ విషయాల్లో నేను తీర్పు తీర్చకూడదు, నాకు అవసరం లేదు, దేవుడి చేతిలో పెట్టాలంతే. దేవుడు చూసుకున్నాడు అంతే. ఏమండి దేవుడికి తెలియదా? దేవుడు తెలియదు. దేవుడు ఏమన్నాడు, నీ తల వెంటికి రావాలన్నా కానీ ఏం చేయాలంట, దేవుడు పర్మిషన్ తీసుకోవాలంట అండి. అర్థమైందా? నీకేదైనా సంభవించాలంటే, నీకేదైనా జరగాలంటే అది దేవుడు మహిమ కొరకైనా కానీ లేకపోతే మనకి ఏదన్నా జ్ఞానోదయం కలగటానికైనా కానీ జరుగుద్దండి. మనం దేవుని బేస్ చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన వాటి నుంచి విడుదల కావాలండి. ఈ సంవత్సరం నుంచి కానీ మనము కొన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఆత్మ సంబంధంగానే ఆలోచన చేయాలి పిల్లారా. అర్థమైందండి? బైబిల్లో చాలా మంది ఉన్నారండి. మీకు ఒక మాట చూపిస్తా, చూద్దాం. చూడండి పిల్లారా, చూడండి ఒకసారి అండి. యోబు గ్రంథం మీద తెరవండి పిల్లారా. యోబు గ్రంథము తెరవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం అండి. యోబు గ్రంథం పిల్లారా 1వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుకున్నాను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై ఉన్నప్పుడు తమ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానం పుచ్చుకొనవలెనని వారిని పిలిపించి వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించుదురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించెను. యోబు నిత్యము అలాగ చేయించుండెను. చాలా అండి. ఈ కుటుంబం చాలా పెద్ద కుటుంబం అండి. అమ్మా జాగ్రత్తగా వినండి. ఈ కుటుంబము చాలా పెద్ద కుటుంబం. అర్థమైందా? చాలా పని వాళ్ళు ఉన్నారు. చూడండి, చాలా విస్తారమైన సంపద ఉన్నది. అర్థమైంది పిల్లారా? అందుట్లో దేవుని గురించి భక్తి కలిగిన కుటుంబం ఏంటంటే ఇది కూడా వీళ్ళు కూడా అండి. తమ బిడ్డలంట రోజు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో మంచి విందులు చేసుకుంటుంటే బాగా ఆహ్లాదకరంగా ఉన్నారు కదండి. ఏమండి అలా చేసుకొని వాళ్ళు ఎక్కడన్నా కానీ ఆనందంలో దేవుణ్ణి నేను దూషించారేమో, లేకపోతే వాళ్ళ ప్రవర్తన మాటలు ఏమన్నా అర్థమైందండి మితిమీరి మాట్లాడారేమో, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడారేమో అనుకొని యోబు ఏం చేశాడంట, ప్రతిరోజు కుమారుల నిమిత్తము దహన బలి అర్పించాడంట. మన సాదృశ్యం ప్రార్థన పిల్లారా. ప్రతిరోజు దేవుని దగ్గర ఏ తప్పిదము కూడా కుటుంబంలో జరగకూడదు. ఎవరు కూడా దేవుని మాటలకి ఆయన మాటలకి ఉగ్రతకి గురి కాకూడదని ప్రతిరోజు సరిచేయబడుతున్నారు. చాలా మంచి కుటుంబం పిల్లారా. అర్థమైందండి? ఈయన దహన బలి అర్పిస్తున్నప్పుడు భార్య ఏం చేస్తుంది? అక్కడే ఆమె కూడా మొత్తం అంతా కంబైండ్ కదా, ఫ్యామిలీ కదా, బాగానే ఉంది పిల్లారా. అయితే ఇదంతా బాగానే ఉందండి, భక్తి అంతా బాగానే ఉంది. కానీ కొంచెం చెడిందండి. కుటుంబ పరిస్థితి కొంచెం మారిపోయింది. అర్థమైందమ్మా? అర్థమైందా నా మాటలు? కుటుంబ పరిస్థితి మారిపోయింది. మారిపోవడం మామూలు కూడా మారిపోలేదండి. ఏదో అప్పులైపోలేదు, లేకపోతే ఏమండి అనారోగ్యం కాలేదు, లేకపోతే జీవన ఉపాధి జరగటం కాకుండా ఏం కాదండి, టోటల్గా కొలాప్స్ అయిపోయింది. అర్థమైంది పిల్లారా? యోబుకి కలిగిన సమస్తము
ఒక్కరోజు నేలమట్టం అయిపోయింది. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చండి. అర్థమైందండి. కుమారులు కూడా చనిపోయారు. పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందండి. పరిస్థితులన్నీ కూడా అసలు అవి చెప్పుకో సత్యం కానీ పిల్లారా. ఇలాంటి టైంలో యోబు గారు ఎలా నడుచుకున్నాడమ్మా? ఆయన ప్రవర్తన ఎలా ఉన్నది? ఆయన ప్రవర్తనలో ఏముంది? డిఫరెంట్ ఏముందా? డిఫరెంట్ ఏముందా? దేవుణ్ణి ఆధారం చేసుకొని నడిచే వారి జీవితాలు ఎప్పుడు కదలించబడవండి. వేటిని చూసి వాళ్ళు తొట్టిల్లిపోరు, భయపడరు. పిల్లారా గుర్తుపెట్టుకోండి. యోబు నిజంగా యోబుకున్న గుండె బలం అని నిజంగా అండి, ఆ ధైర్యము చాలా గొప్పదండి. అది ఎవరు ఇచ్చినా దొరికేది కాదు, ఎవరి దగ్గర పొందుకునే కాదు, దేవుడు మాత్రమే ఇవ్వాలి. వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి ఉన్న అటాచ్మెంట్, భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధం, అది అర్థమైందండి. మరి మధ్యలో ఎవరు కలిగించేది కాదు పిల్లారా. అంత నమ్మకం యోబుకి. ఎంత నమ్మకం అండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. దేవానికి స్తోత్రము. నేను తల్లి గర్భం నుంచి ఏం పట్టుకురాలేదు. 100 గొర్రెలని 50 ఎద్దులని ఏం తీసుకురాలేదు. నేను నాన్న దిగంబరిగా వచ్చాను, నన్ను నువ్వు ఆశీర్వదించావు, నన్ను దీవించావు ప్రభా, నువ్వే తీసుకున్నావు. ఇప్పుడు ప్రవర్తన మారిందండి. ఎవరిది? భార్య ప్రవర్తన మారిందండి. అర్థమైందండి. అర్థమైంది పిల్లారా. భార్య ప్రవర్తన ఏం చేసిందంటే ఇప్పుడు వెంటనే శరీరానుసారంగా మారిపోయింది పిల్లారేమా. దేవుడు ఇచ్చినప్పుడు రోజు మేకల్లో ఒకదాన్ని కోసి కోరండి బలిచ్చి ఎంత చేస్తే అప్పు ఆనందంగా సంతోషంగా ఉన్నదేమా. ఒకసారి పరిస్థితులన్నీ మారిపోతే ఇంకేమో స్టార్ట్ చేసింది. ఏం చేసిందేమా? దేవుణ్ణి దూషించు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించాలండి. నిజంగా మనము చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన మీద అండి. అందుకని బైబుల్ ఒక మాట ఉందండి, అన్యజనుల ఎదుట నా నామము నీ వల్ల దూషించబడుతుందంట. అర్థమైందండి. మన వల్ల దేవుని నామకు అవమానం జరగకూడదు అండి. ఎక్కడ కూడా పిల్లారా, ఎక్కడ కూడా అవమానము జరిగినది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మన మాటని జాగ్రత్తగా, ఒక్కసారి కుళ్ళి మాట్లాడామంటే ఆ మాట నినికి తీసుకోలేం పిల్లారా. అర్థమైందండి. అందుకని బైబుల్ చెప్తుంది, నోరు ఎక్కడికి నాశనాన్ని తీసుకెళ్ళిపోద్ది, అగ్ని గుండానికి మనల్ని తీసుకొని పోయేది ఏంటిది? నోరు. జాగ్రత్తగా అండి. అందుకని ప్రతిదీ దేవుని చేతిలో పెట్టాలి. శరీరానుసారంగా మనం ప్రవర్తించకూడదు పిల్లారా. శరీరానుసారంగా ప్రవర్తిస్తే నష్టమే మనం చూస్తాం పిల్లారా. అర్థమవుతుందండి. ఇప్పుడు యోబు భార్య ఏం చేసిందంటే మంచి ప్రార్థన కుటుంబంలో ప్రతిరోజు దేవుని దహన బలులు, నెలకొకసారి కాదండి, నెలకొకసారి కాదు, ప్రతిరోజు కూడా యోబు తన కుటుంబంలో నిత్యము దేవునికి భయపడుతూ ఉన్న, ఇంత భయభక్తులతో కూడిన ఈ కుటుంబంలోంచి అమ్మగారు అంటేనే మారిపోయారు. శరీరానుసారంగా మాట్లాడుతుంది పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలు దయచేసి గమనించండి. శరీర క్రియలు ఇంకా కలిగి ఉంటే ఇప్పుడైనా వాటికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా ఇంక నాకు ఈ వద్దు ప్రభువా, ఆత్మ సంబంధంగా నడిపించు ప్రభువా అని ప్రార్థించండి. బైబిల్లో మీకు ఒక వ్యక్తిని చూపిస్తా, చూద్దాం పిల్లలు. అక్కడ చూడండి, 2వ రాజు గ్రంథం మీరు తెరవండి. 2వ రాజు గ్రంథం మీరు తెరిచినట్లయితే 5వ అధ్యాయం పిల్లారా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. అంత తెలిసారమ్మా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 21 చదవండి. ఆ నయమాను కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగను. అతడు క్షేమమే అని చెప్పాను. చాలమ్మా, అర్థమైందా పిల్లారా? గ్యాస్జీ పాపము ఈయన ఎక్కడ ఉన్నాడండి? ఎవరి దగ్గర ఉన్నాడు ఈయన? ఎలీషా దగ్గర ఉన్నాడు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గర. అవునండి, ఏలీ మీద ఆత్మ ఎలీషా మీదకి 200 దిగింది. అవునండి, ఇప్పుడు ఈయన మీద ఈ 200 ఆత్మ, ఇంకో 200 కలిపితే 400 ఆత్మ ఎవరి మీద ఉండాలి? గ్యాస్జీ మీద ఉండాలి. పాపము గ్యాస్జీ మీద ఏ ఆత్మ ఉన్నదంటే దేవుని ఆత్మ లేదు. మీకు తెలుసు, నాకంటే మీరే చెప్పారు. ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉంది పిల్లారా.
ఏమండి? పరిగెత్తుకుంటూ పోయాడు రథం దగ్గరికి. దేనికోసం పోయాడు? ఏమండి? దేనికోసం పోయాడు పిల్లారా? ఎవరు నడిపించారు ఆయన్ని? దేవుడు ఆత్మ నడిపించిందా? అమ్మా, దేవుడు ఆత్మ నడిపించిందా? ఎల్లయ్యా నువ్వు రథం దగ్గరికి పోయా? పోతున్నారు. వచ్చిన అవకాశం ఎందుకు చేజారుకుంటావు నువ్వు? మళ్ళీ వస్తుందా? తాపతాపకు వస్తుందా? దేవుడే పంపించాడేమో. ఏమండి? మనం అప్పుడప్పుడు దేవుని కూడా వాడుకుంటామండి. అవునా కదా? మనం చేసే ప్రతి పనికి కూడా ముందు దేవుడినే పెడతాం. దేవుడు ఇచ్చాడేమో అవకాశం. నువ్వు పో. ఇలారా ఆలోచించేద్దామండి. గేహజీ ఎలాంటి నిజంగా ఎంత భక్తి గల సేవకుడి దగ్గర పనిచేస్తున్నాడండి. మీకు ఈ రెండు విషయాలు, నేను యోబు విషయం ఈయన విషయం ఎందుకు తీసుకొచ్చానంటే, యోబు ఇంట్లో నిత్యము కూడా ప్రార్థన, దేవుని భయము ఉన్నది. ఇక్కడ గేహజీ కూడా పిల్లారా దేవుని సేవకుడి దగ్గర, ఆత్మపూర్ణమైన సేవకుడి దగ్గర బలమైన కార్యాలు చూసే అక్కడ ఉండి భయం ఇంతన ఉందండి. ఇంతన గేహజీకి ఉందా? ఉన్నదండి? లేదు పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డారా, భయం లేకపోతే మన భక్తిలో మనం కొనసాగలేమండి. సాతానుగాడు మనల్ని ఊరికినే పడేస్తాడు పిల్లారా. ఊరికినే ఆత్మ వచ్చి మనం పడిపోతాను పిల్లారా. ఆత్మ నుంచి పడిపోతే నువ్వు మొత్తుకొని ఆ మర దేవుడికి వినపడదండి. మనం జయించాలి. మనం సాతానుగాడిని మనము జయించాలి పిల్లారా. అందుకే నేను ఇందాక చెప్పినాం, శరీర క్రియలు మనం ఏం చేయాలి? చంపేయాలి. ఏం చేయాలి? చంపేయాలి. ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత, వాక్యము చేత నీవు చంపేయాలి వాటిని. అవి నీ దగ్గర రాకూడదు. అంతే. దేవుడు ఉండాలంటే అక్కడ ఏమి ఉండకూడదు అండి? దేవుడు ఇక్కడ నీ ఇంట్లో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నీ హృదయంలో దేవుడు ఉండాలంటే ఉండకూడదు కూడా ఒకటి ఉంది. అది పోతేనే. అంతేనా? మీ అందరు కుర్చీలో కూర్చున్నారు, నేను వచ్చాను, ఎవరొకరు లేస్తేనే కూర్చుంటాను, లేకపోతే నిలబడే ఉంటాను, అక్కడే నిలబడి ఉంటాను. అక్కడ అర్థమైందండి? అందుకే దేవుడు అన్నాడు, నేను మీ తలుపు ఎద్దుండి తట్టుచున్నాను, ఎవరు తలుపు తీస్తారో వారి దగ్గరికి వస్తారు. అర్థమైంది పిల్లరా? ఎవరు మీ ఖాళీ హృదయాలు పెట్టుకున్న ప్రభువా నా హృదయాలు నువ్వు రాపదవ్వా అంటే ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సిచ్యువేషన్ అంతా ఇలా ఉండదండి. ఇలా ఉంటుందా? ఏముండదండి. ఆయన చెంగు ముట్టుకుంటేనే ఏళ్ళ తరపున రోగము ఒక దెబ్బకి మాయమైపోయింది. అందునా డాక్టర్ల గారికి తిరిగి అన్ని అయిపోయినాయి చెంగు ముట్టుకుంటేనే. అదేనండి, యేసు ప్రభు ఉన్న కుటుంబము, యేసు ప్రభు ఉన్న హృదయం అంతా కూడా మార్పు చెందిపోద్ది పిల్లారా. ఆలోచించేద్దామండి. అయితే ఇక్కడ గేహజీ ఏం చేశాడంటే పాపం ఆయన నడిపించిందండి. నడిపించింది ఆత్మ నడిపించింది పిల్లారా. అర్థమైందండి? లోకంలో కొన్ని ఆకర్షణమైనవి ఉంటాయి. అప్పుడు దేవుడు మాటలు పక్కన నెట్టేస్తాము. అవన్నీ ఎవరు నడిపించారు? పండు దగ్గరికి, చెట్టు దగ్గరికి. ఆ తోట మధ్యలో చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర ఎవరు నడిపించారు? దేవుని ఆత్మ నడిపించిందా? వెళ్ళిపోమ్మా అవ్వగారు, అక్కడికి వెళ్ళిపో, నువ్వు అదిగో కాయని తినమని చెప్పిందా? ఎవరు నడిపించారు? దేవుని సహవాసములో ఉండేమా, దేవుడు సన్నిధిలో ఉండేమా, దేవుని మాట విన్నయేమా ఈజీగా కొట్టిల్లిపోయింది. అప్పుడు దేవుని బిడ్డలారా, సాతానుగాడు మీరు మంచి ట్రాక్లో ఉన్నప్పుడు తప్పిస్తాడండి. మీరు ట్రాక్ తప్పితే వాడికి అవసరం లేదు మీ గురించి. ఇంకా అర్థమైందండి? మీ గురించి ఇంకా అవసరం లేదు. ఇంకా మీరు ట్రాక్ తప్పిపోతే అవసరం లేదు. వాడి పని ట్రాక్ తప్పించడమే. నువ్వు ట్రాక్లో వెళ్తున్నప్పుడు తప్పిస్తాడు అంతే. చాలామంది ఉంటారు, నాకు ఏ ఇబ్బంది లేదు, నువ్వు అసలు ట్రాక్లో ఉంటే కదా నీకు ఇబ్బంది వచ్చేది. అర్థమైందండి? నాకే దేవుని బిడ్డారు, ఆలోచించేద్దామండి. గమనించండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. భక్తి జీవితం నిలబెట్టుకోవాలంటే అది సాధారణమైన విషయం కాదు పిల్ల. ప్రతి నిత్యం కూడా మనం దేవుని దగ్గర సరి చేసుకుంటూ ఉండాలి పిల్ల. ప్రార్థన మన ప్రవర్తన ఎలా ఉన్నది? ఇది శరీర సంబంధంగా ఉన్నదా, ఆత్మ సంబంధంగా ఉన్నదా? ఏమంటే ఆత్మతో నింపబడ్డవారు ఆ బలపరిచే విధానం వేరు ఉంటుందండి. ఆ మాట తీరి వేరు ఉంటుంది. ఆదరగల మాటలు, శక్తినిచ్చే మాటలు, ఒకరినొకరిని పురికొల్పుకోమని బైబిల్ చెబుతుందండి. ఒకరినొకరిని బలహీనపరచుకోమని, ఒకరి లోతుపాట్లు ఒకరు చెప్పుకోమని, ఒకరి బలహీనత ఒకరు చెప్పుకొని నువ్వు ఇలాగా నేను ఇలాగని చెప్పుకోవటం కాదు. మనందరికీ సహాయం చేసే దేవుడు మాత్రమే. మనుషులు ఎవరు చేయలేరు పిల్లారా. దేవుడు సహాయం చేశాడంటే నిజంగా అది పరిపూర్ణమైన శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది పిల్లారా. ఇక్కడ ఏమేం చేసిందంటే శరీరానుసారంగా నడుచుకున్నది. అలాంటి గేహజీ కూడా నాకు దేవుని పెట్టారు. ఎలా నడుచుకున్నాడండి?
శరీరానుసారముగా ఎవరు నడిపిస్తారండి? ఎవరు నడిపిస్తారు? ఆత్మ సంబంధంగా దేవుడిని పిలుచుకొని ఆత్మ సంబంధం నడుచుకోమంటే శరీర సంబంధం వెళ్ళిపోతాం. సంసోను నడిపిలారా, సంసోన్ని ఎవరు నడిపించారు? ఈ ఆత్మ నడిపించిన సంసోన్ని. ఇలా మనం చెప్పుకున్న పోతే చాలా ఉండేయండి పిల్లలు. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తా చూడండి పిల్లారా. చూద్దామండి. అపోస్తుల కార్యాలు మీరు తెరవండి పిల్లారా. అపోస్తుల కార్యములు పిల్లారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నామండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి రాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి. ఎవరు చెప్పారమ్మా ఫిలిప్కి? అమ్మా ఎవరు చెప్పారు? ప్రభుదూత చెప్పిండ్రు. ఫిలిప్పు నువ్వు లేచి పరిగెత్తా రథం దగ్గర పో. నువ్వు ఇందాక నేను కూడా రథం దగ్గర పోయాడు. అర్థమైందండి. ఎవరు? గేజీ కూడా పరిగెత్తుకుని పోయి రథం దగ్గర ఉన్నాడు. ఆయన చూశాడు, నయమాన్ చూశాడు. అయ్యా మంచిగా అంత మంచి ఓకేనా నీకు కావాల్సి. ఇప్పుడు ఈయన కూడా రథం దగ్గర పోయాడుగా. లేను వెళ్ళు. రథం మీద వెళ్తున్నాడు. డైరెక్ట్ వెళ్ళమడి. ఈయన కూడా రథం దగ్గరికే పోయాడండి. ఈయన నడిపించింది ఎవరు? ఫిలిప్పి నడిపించింది ఎవరమ్మా? దేవుని దూతలు, దేవుని ఆత్మ నడిపించినది. ఈయన నడిపించింది ఎవరు? గేజీ నడిపించింది ఎవరు? పాతగా నడిపించాడు పిల్లారా. అర్థమైందండి. శరీర ఆలోచన నడిపించాయండి. ఏమండి? శరీర తలంపులు నడిపించాయి పిల్లారా. అర్థమైందండి. ఈయన దేవుడు సన్నిధిలో ఉన్నాడు. ఎవరు? గేజీ కూడా దేవుడు సన్నిధిలో ఉన్నాడు. ఫిలిప్ కూడా దేవుడు సన్నిధిలో ఉన్నాడు. ఈయన ఇద్దరు దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మచేత ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులు అండి, పరిస్థితులు. అర్థమైందండి. ప్రతి మనిషి కూడా పరిస్థితుల్లో మన ముందున్న పరిస్థితులకి మనము సరైన సమాధానము సరిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి పిల్లారా. అప్పుడే మన క్రైస్తవం ఏంటో, క్రైస్తవులం అంటే ఏంటో అప్పుడు నీ యొక్క ఆలోచన, నీ మాటను బట్టి దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఏమండి? మనసులు కలవకుండా, ఆలోచనలు కలవకుండా దేవుడు కార్యం ఎలా జరుగుతుందండి? బైబిల్ ఏం చెబుతుంది? ఎక్కడ 2 3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటా అన్నాడు. అంతేనా? పైకి అన్నయ్య వందనాలని చెప్పేసి, అన్నక్క వందనాలని చెప్పేసి లోపల నాకు ఆయనకి ఏమండి సమాధానం లేకుండా ఆయన జాతను అనుకొని ప్రార్థన చేస్తాను, తలలో వచ్చి ఇతర ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడు? మధ్యలో ఉంటాడా? మధ్యలో ఉంటాడా? ప్రాక్టికల్ అండ్ నిజం పిల్లారా. ఉన్ననే ఉన్నాడు పిల్లారా. దేవుడు ఉన్నాడు. ఏకీభవించడం అంటే ఏంటిది? తన బాధ నీ బాధ, నీ బాధ నా బాధ. అర్థమైందండి. నా కళ్ళు నొప్పిలేస్తే నీకు నొప్పిలేసి దాన్ని ఫీల్ అవ్వాలి. నువ్వు ఫీల్ అవ్వటం కాదు. నొప్పిలేస్తుందంటే ప్రభు తగ్గించు, సహాయం చేయ ప్రభు అని అడగటం అండి. ఆమె బాధ నువ్వు కూడా పంచుకున్నట్టు పిల్లారా. ఒక వ్యక్తి బాధ మనం కూడా పంచుకున్నట్టు పిల్లారా. అర్థమైందండి. శరీరానుసారంగా ఆలోచించడం మానేయాలి పిల్లారా. ఇప్పుడు ఈ ఫిలిప్పుని నడిపించింది దేవుని ఆత్మ అండి. అర్థమైందండి. వెళ్ళమన్నది. ఈయన వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందండి? అద్భుతమైన కార్యం జరిగిందండి. రక్షణ పొందిన ఒక వ్యక్తి. ప్రభు కోరుకునేది అదే. ఒక మనిషిని మనము చంపకూడదండి. మాటల చేత, క్రియల చేత చంపకూడదు. బతికించాలి మనము. క్రైస్తవుడు అనే వ్యక్తి బ్రతికించే వ్యక్తి పిల్లారా. ఈ ఫిలిప్పు దేవుని ఆత్మ చేత నడిపించబడినాడు కాబట్టి ఒక వ్యక్తికి రక్షణ వచ్చినది. ఇప్పుడు అయ్యగారు నడిచాడు. గేజీ కూడా లోక సంబంధంగా, శరీర సంబంధముగా ఆలోచనలు, తన ఆలోచనలు దైవికంగా మందిరంలో ఉన్నప్పటికీ, వాక్యం వింటున్నప్పటికీ, అవునండి దేవుడి కళలు చూస్తున్నప్పటికీ కూడా లోక సంబంధమైన ఆలోచన నింపబడేలాంటి వెళ్ళాడు. ఎంతో పాటు ఆయన వారికి మొత్తానికి కుటుంబానికి ఆ తరం మొత్తాన్ని అందరికి కూడా ఏం తెచ్చాడైనా శాపం తీసుకొచ్చాడండి. క్రైస్తవుడు మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలండి. దేవుడు మనల్ని పిలుచుకుంది అనేక మందికి రక్షణ చూపించే వ్యక్తులుగా, మార్గం చూపించే వ్యక్తులుగా, దీవెనకరంగా. ఏమండి? అర్థమైందా పిల్లారా? మనం ఒకరు నష్టపరిచే రీతిగా ఉండకూడదు పిల్లారా. మనకు తెలుసు, యోనా తెలుసు. పెద్ద తుఫాను వచ్చింది. పడవంతా
అటు ఇటు కొట్టుకొని పోతుంది. ఇంకా అందరూ చచ్చిపోయే పరిస్థితి. సామాన్లు అన్నీ పడేసారు, దాంట్లో పడేసేసారు, ఎత్తి నీళ్ళ వేసేసారు. అయినా కానీ ఆ ఉపద్రవం ఆగట్లేదు. ఎవరి వల్ల ఇప్పత్తు అని అందరు చీట్లు వేసుకుంటే అబ్బాయి గారి పేరు వచ్చేసింది ఆల్రెడీ. ఏమండి రాగానే అప్పుడు ఎవరిని బట్టి, నన్ను బట్టేనయ్యా. ఏంటంట ఈ నాశనానికి మన మరణ అంచుల దగ్గరికి వెళ్ళిపోయే కారణం ఎవరంటే నేనే. దేవుడు ఏం చెప్పాడు అసలు యోనాకి? ఏం చెప్పాడమ్మా? నువ్వు వెళ్ళి నేనే పట్ట రక్షించయ్యా అంటే అనేక మందిని పట్టణాలు రక్షించడం పంపిస్తే అనేక మంది చంపడానికేనా వెళ్ళాడండి. ప్రయాణం ఎటుంది? మరణానికి. కొద్ది క్షణాల్లో తెలుసుకొని పశ్చాత్తాపడి సరిచేసుకోకపోతే కొలాప్స్ మొత్తం కూడా కొన్ని ఆత్మలు చచ్చిపోయాయండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఆలోచన చేద్దామండి. మనమందరం కూడా గమనించవలసిన విషయం అండి, మనము శరీరానుసారంగా నడవకూడదు పిల్లారు. మనము శరీర క్రియలో శరీరపరంగా నడుచుకోకూడదండి. వాటిని ఏం చేయాలి? చంపేయాలి. ఏం చేయాలండి? చంపేయాలండి. చంపేసా మనము ఇంకా ఏమండి మనలో ఎక్కడ బలహీనత ఉంది, ఏ విషయంలో తొట్టిల్లిపోతున్నాము, చిన్న చిన్న విషయాలండి. నిగ్రహం కలిగి ఉండం. చాలా మంది అంటారు, అరే కొన్ని విషయాల్లో నిగ్రహం కలిగి ఉండాలంటాను. ఏమండి పాపం విషయంలో కాదు, కొన్ని మన ప్రవర్తన విషయాల్లో కూడా తొందరపడి మాట్లాడతారు కొంతమంది. అయితే నేను చూశానండి, మాకు అక్కడ హైదరాబాద్ ఒక అమ్మాయి ఉంది, శ్రీకాంత్ అని ఒక అమ్మాయి ఉంది. చాలామంది మనం కూర్చున్నప్పుడు అందరూ చర్చలో మంచి బిలీవర్స్ అందరూ కూడా అమ్మాయి ఆచి చూసి మాత్రమే మాట్లాడుతుందండి. ఒక్క మాట మాట్లాడి మేము 100 మాట మాట్లాడతాము, గబగా మాట్లాడతాము, దాంతో సయ్యి సారం ఉండదు. ఈ మాటల్లో ఎవరికొకరికి గాయాలు బుల్లెట్ లాగా తప్పని పుచ్చుకుంటాయి మా మాటలన్నీ కూడా. కానీ ఆ అమ్మాయి చక్కగా మంచి లీడింగ్ చేస్తుంది, కోయర్ టీం లీడింగ్ చేస్తుంది. ఒక్క మాట మాట్లాడినా కూడా ఆత్మ సంబంధంగా మాట్లాడుతుంది. ఇంకా రెండోసారి రిప్లై ఉంది మా దగ్గర మాట. నేను చాలాసార్లు చూస్తాను అమ్మాయిని, ఎప్పుడు తొందరపడి మాట్లాడదు. పిల్లారా తొందరపడకూడదండి. క్రైస్తవులు అనేవారు మనము ప్రార్థన చేస్తూ ప్రభువు దగ్గర అడిగి పరిస్థితిని, ప్రభా నువ్వు మాత్రం చేయగలుగుతున్నావు, నువ్వు మాత్రమే దీనికి పరిష్కారం ఇవ్వగలుగుతావు ప్రభా. ఏమండి మనం చేసేది మన చేతుల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా జరిగితే మన దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదండి. అంత అర్థమైందండి. నా చేతుల ద్వారా జరిగితే, నా మాట ద్వారా జరిగితే టాపటావా 100 మాటలు మాట్లాడితే అయిపోద్ది అంతే. దయచేసి గమనించండి పిల్లారా, వాటన్నిటి విడుదల కావాలి. ప్రభువు ఈ 2025 సంవత్సరము మన పక్షమనాన్ని కార్యం చేయబోతున్నాడు. అయితే మనలోంచి ఏం కావాలంటే శరీర సంబంధమైన ప్రవర్తన విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధంగా నన్ను నడిపించు ప్రవ్వా, ఆత్మ సంబంధంగా నన్ను మాట్లాడించు ప్రవ్వా, ఆత్మ సంబంధంగా నన్ను ఆలోచింపచేయ ప్రవ్వా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. అందరం కళ్ళు ఉంచుదామని ప్రార్థన చేసుకున్నామండి. అందరం కళ్ళు ఉంచి పిల్లలకు 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నామండి. నిజంగా మన ముందు